Hey, welcome back to Real Life Stories. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి. తార ఇంక తప్పదు అని తనలో తానే టెన్షన్ పడుతూ గగన్ రూమ్‌కొచ్చింది. తార లోపలికి రాగానే గగన్ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చున్నాడు. తార బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. బావా, ఏమైంది పిలిచావు? ఎందుకు పిలిచానో నీకు తెలీదా? చేతి మొటికలు తీస్తూ అన్నాడు. ఇది మరీ బాగుంది. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? చెప్తేనే కదా నాకు తెలిసేది అని తార అమాయకంగా అనేసరికి గగన్ చురుగ్గా చూశాడు. తార గప్చుప్ అయ్యి, అంటే బావా, ఇవే నిన్ను తగ్గించుకుంటే మంచిది. అయినా నీకంత నోటి దురదేంటే? కాస్త కూడా కుదురుగా ఉండలేవా? ఏం చేయను బావా, నాకు తెలిసి నేను సరిగా పెరగలేదనుకుంటా. అందుకే అస్తమాను నీ చేత చివాట్లు తింటున్నా అని తార అనగానే గగన్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటే నువ్వనేది? నువ్వు సరిగ్గా పెరగలేదా? అవును బావా, అమ్మా నాన్న చెప్పిన మాటలు అక్క బుద్ధిగా వినేది కానీ నేనసలు వినేదాన్ని కాదు. అందుకే ఇలా తయారయ్యా అని తలదించుకుంది. గగన్ నవ్వుతూ తార నెత్తిన ఒకటి వేసి, మాటలు బానే నేర్చావు. ఇక్కడైతే నేను కొడతానని. ఇంకోసారి అక్క ఎదురుగా నోరు జారావంటే ఈ పొడుగు జుట్టు ఉండదు. అర్థమైందా? బెదిరిస్తూ అన్నాడు. ఏ బావా, కట్ చేస్తావా? లేదు, గుండు గీయిస్తాను అని గగన్ అనగానే భయంగా చూసింది. బావా, ఏంటి గుండు గీయిస్తావా? ప్లీజ్ వద్దు బావా. అసలు గుండులో నన్ను నేను అమ్మో ఊహించుకోలేను అంది. గుండులో తల్లి ఎలా ఉంటుందో ఊహించుకొని కదా. బుద్ధిగా అన్నీ నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే నీ పని నిజంగానే దెబ్బలు పడతాయి నీకు. నువ్వు నన్నేం కొట్టలేవు బావా అంటూ నవ్వుతూ గగన్ మెడ చుట్టూ చేతులు వేసి, నిజంగానే నువ్వు నన్ను కొట్టలేవు. ఎందుకంటే నేనొక స్టార్‌ని కదా అని తార అనగానే గగన్ నవ్వుతూ అలానే చూశాడు. నేను చెప్పింది నిజమే కదా బావా! ఆ! నిజమే. నువ్వు నిజంగానే స్టార్‌వి. సరే, సాయంత్రం రెడీగా ఉండు. మనం బయటికెళ్దాం. ఎందుకు బావా? నువ్వే కదా పొద్దున్నే అడిగావు. అమ్మా నాన్నని చూడాలనుంది అని. అందుకే నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను అని గగన్ అనగానే, ఇప్పుడొద్దు బావా, నెక్స్ట్ వీకెండ్‌కి వెళ్దాం అంది. ఏ ఇప్పుడేమైంది? వదిన సంగతేంటో తెలిసాక అప్పుడు వెళ్దాం బావా. ఒకవేళ ఇప్పుడు వెళ్ళినా నాకు టెన్షన్‌గానే ఉంటుంది. నీకసలే కాస్త మెంటలెక్కువ. కోపంలో మళ్ళీ ఏమైనా గడిబిడి చేస్తే అమ్మో! అవ్వని నేనేగా చూసుకోవాలి అని తార అనగానే గగన్ కోపంగా చూసి పక్కనే ఉన్న బౌల్ తీసుకున్నాడు. అది గమనించిన తార, సారీ బావ, నేను కావాలనే అనలేదు. అయినా నీకు చాలా కోపం ఎక్కువంట కదా, నాకు అక్క చెప్పింది అని తార అనగానే గగన్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, నాకు కోపం ఎక్కువా అని శృతి చెప్పిందా? అవును బావ, ఒక్కసారి నువ్వు అక్కని కొట్టేవాడివి కదా. తార మాటలకి గగన్ మరింత ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, నేను మీ అక్కను కొట్టానా? అవును బావా, అక్క నా కోసం హాస్టల్‌కొచ్చినప్పుడు చెప్పేది అని తార అనగానే గగన్ షాక్ అయ్యాడు. శృతి నా కోసం ఇలా చెప్పిందా? తను నేనెప్పుడూ చెయ్యి తీసుకోలేదు కదా అనుకుని ఆలోచిస్తుండగా, బావా, ఏంటి తారా, ఏం ఆలోచిస్తున్నావు బావా? ఏం లేదు తారా, లంచ్ టైమ్ అయింది కదా, పద వెళ్దామని ఇద్దరు బయటకొచ్చారు. తార, ఏంటత్తయ్య, వదిన్ని పిలుచుకొని రా, భోజనం చేస్తుంది అని భారతి అనగానే తార ప్రవళిక రూమ్‌కెళ్ళింది. గగన్, ఏంటమ్మా, ఏమైంది? డల్‌గా ఉన్నావు? ఏమీ లేదమ్మా అని చైర్‌లో కూర్చున్నాడు. ఇంతలో తార ప్రవళిక నవ్వుతూ రావడం చూసి, ఆ తింగరిది ఏ కుళ్ళు జోకేసిందక్కా, అంతలా పగలబడి నవ్వుతున్నావు? ఏం లేదురా, ఉదయం పేపర్‌లో భార్యాభర్తల జోక్ చదివిందంట. ఆ జోక్ చెప్పి నవ్వుతుంది. ఆ జోక్ కన్నా తార చెప్పిన విధానం చూసి నాకు నవ్వు ఆగలేదు అని ప్రవళిక అనగానే గగన్ నవ్వుతూ, అమ్మగారు మామూలుగానే భూమి మీద నిలబడరు. అలాంటిది జోక్ చెప్పింది కదా, ఇంకేం నిలబడుతుంది అని గగన్ అనగానే, నువ్వెప్పుడు నన్ను ఏడిపించేలా చూస్తావు బావా. వదిన, నీ తమ్ముడు మాటలు
ఏం పట్టించుకోకండి. మీరు రండి. నీకోసం నేను బిర్యానీ, చేపల పులుసు, చికెన్ కర్రీ, ఇంకా గారెలు, మీకిష్టమైన నేతి బొబ్బట్లు అన్నీ చేశానని తార అనగానే, "ఎందుకైనా మంచిదక్కా, తినే ముందు ఒకసారి ఆలోచించు" అని గగన్ అనగానే, తార కోపంగా చూసి, "రోజూ నువ్వు నా వంట తింటున్నావు కదా బావ! ఎందుకు మళ్ళీ నా వంట కోసం వదిన భయపడేలా చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు బాధపడతావు కదా!" అని నీ వంట ఎలా ఉన్నా నేను, మా నాన్న, మా అమ్మ అందరం తినేస్తున్నాం. తప్పదు కదా! కానీ తను మా అక్క తార. తను ఆరోగ్యంగా ఉండాలి కదా! అందుకే అలా అన్నాను అని గగన్ అనేసరికి తార ఇంకా ఏం మాట్లాడలేదు. మా తమ్ముడు అలా అన్నాడని కోపమొచ్చిందా? లేదు వదిన. నాకెందుకు కోపం? ఇప్పుడు నేను వండిన వంట ఎలానో నీ తమ్ముడు తినడు కదా వదిన అని తార అనగానే గగన్ షాక్‌గా చూసాడు. తినను కదా అంటే, ఆ మాటకి అర్థం నేను వండిన భోజనం నీకు పెట్టను బావ అని దార అనగానే గగన్ కోపంగా చూసాడు. ఎందుకు బావ అంత కోపం? నా వంట తిని నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవటం? ఇప్పుడు నీకోసం అత్తయ్య వంట చేస్తుంది. ఎంచక్కా తిను అని దార నవ్వుతూ అందరికీ ఫుడ్ సర్వ్ చేసింది కానీ గగన్‌కి సర్వ్ చేయలేదు. వాడికి కూడా వడ్డించు తల్లి అని ధనుంజయ్ అనగానే ప్రవళిక, భారతి నవ్వాపుకుంటూ గగన్‌ని చూశారు. నాకు ఆకలిగా లేదు నాన్న అని చెప్పి తార వైపు కోపంగా చూసి, నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను. ఏం చెప్తావు బావ నువ్వు? నా వంటకి పేర్లు పెట్టింది కాకుండా తిరిగి నా మీద కోప్పడుతున్నావు. పోనీలే ఎంత కాదన్నా కట్టుకున్న మొగుడివి కదా అని థింక్ చేసి ఆగిపోయాను. నీ ప్లేస్‌లో మరొకరుంటే ఈ తార విశ్వరూపం చూసేవాళ్ళు అని తార అనగానే, నీ విశ్వరూపం చూసేంత ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదు తల్లి. దండం పెడుతూ అన్న గగన్ మాటలకి తార మరింతగా కుతకుతలాడిపోయింది. బావా చూడు ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ చేయకు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఆ! ఏం చేస్తావు చెప్పు? గగన్ మరింతగా తారను రెచ్చగొట్టేసరికి తార గగన్‌తో పోట్లాటకి సిద్ధమైంది. వండిన వంటలన్నీ కోపంలో అందరికీ ఎక్కువగా వడ్డించింది. ధనుంజయ్, భారతి, ప్రవళిక జరిగిన గొడవ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తార పెట్టిన ఫుడ్ కూడా వాళ్ళెంత తింటున్నారో వాళ్ళకే తెలీదు. చూడు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంకెప్పుడు నా జీవితంలో నీ వంట తినను. కానీ గగన్ తన రూమ్‌కెళ్ళగానే తార కోపంగా నువ్వు నా జీ నువ్వు జీవితాంతం నా వంటే తినాలి. ఎంతకాలం తిండి తిప్పలు మానేసి ఉంటావో నేను చూస్తాను అని తార కోపంగా హాల్‌లో ఉన్న సోఫాలో కూర్చుంది. ప్రవళికకి అసలు నవ్వు ఆగటం లేదు. ఎప్పుడు లేనిది వదిన తన తమ్ముళ్ళు అల్లరితనం, తార అమాయకత్వం నిజంగానే అందరికీ నవ్వు తెప్పించాయి. హ్యాండ్ వాష్ చేసుకొని వెనక్కి తిరిగిన ప్రవళిక లోపలికొచ్చిన పవన్‌ని చూసి షాక్ అయింది. ఇంకా ఉంది. ఈ పవన్ ఎందుకు వచ్చాడో చూడాలి. శృతి ఎలా చనిపోయిందో అన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి.